హాయ్ ఫ్రెండ్స్. భూత్ బంగ్లా. అసలు నేను చెప్పిన ఈ స్టోరీలలో ఏందంటే, దయ్యాలు ఉన్నాయని నమ్మడం కంటే, దయ్యాలు లేవని నమ్మేవాళ్ళు చాలా ఎక్కువుంటారు. ఎందుకంటే, హ్మ్, అవి ఎవరికీ కనపడవు గదా! కొంతమందికి మాత్రమే అనుభవం అయితాయి. అయితే ఒక ఊర్లో దయ్యాలు ఉన్నాయి, పలానా చోట ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అక్కడికెవ్వరు ఎళ్ళొద్దు అని అందరూ ఊర్లో వాళ్ళు అంటున్నప్పుడు, ఓ యువకుడు సాహసం చేశాడు. ఆ యువకుడికి ఎదురైన అనుభవం ఏంది? అక్కడ ఏం జరిగిందనేది తెలియాలంటే మనం మన ప్రపంచంలోకెళ్ళాలి. నిజంగా దయ్యాలు ఉన్నాయి అని నమ్మేవాళ్ళైతే కట్టకట్టుకొని వెళ్తారు. కానీ దయ్యాలు లేవు అని గట్టిగా వారించే వాళ్ళైతే ఒంటరిగా వెళ్లి చూస్తారు. ఎందుకంటే వాళ్ళు భయపడరు గాబట్టి. ఆ తర్వాత ఓ రోజు చూసుకొని ఎవరికీ తెలియకుండా ఇంట్లో వాళ్ళకి తన స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్ ఉంది. నేను లేట్‌గా వస్తానని జెప్పేసి బయలుదేరాడు. రాత్రి 11 గంటల వరకు స్నేహితులతో కాలక్షేపం జేసి, ఆ తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా కనీసం తన స్నేహితులకు కూడా చెప్పకుండా ఆ భూత్ బంగ్లా వైపు వెళ్ళాడు. అతను వెళ్ళడం ఎవరు చూడలేరు. అంత పకడ్బందీగా వెళ్ళాడు. ఎందుకంటే ఎవరైనా చూస్తే తిడతారు, వాళ్ళ ఇంట్లో చెప్తారని భయంతో ఎవరికీ కంట కనపడకుండా అతను వెళ్ళే ఆ ప్రదేశంలో ఎవ్వరు తిరగరు. రాత్రి చీకటి పడితే అక్కడికి ఎవ్వరు పోరు గూడా. ఎందుకంటే అది మారుమూల ప్రాంతం గాబట్టి అక్కడ పక్కన అంతా వ్యవసాయ భూములుంటాయి. నిర్మానుష్యంగా ఉంటుంది. వెళ్లి చూద్దామని జెప్పేసి ఒక కెమెరా పట్టుకొని లోనికెళ్దామని వెళ్ళాడు. అసలు ఊర్లో వాళ్ళంతా భయపడుతున్నారు. నిజంగా ఇందులో ఏమి ఉండవు. చీకటి ఉండడం ఉంటది గాబట్టే జనాలు భయపడతారు ఇందులో దయ్యాలున్నాయని. దయ్యాలులో ఏమి లేవు. అంతా వేస్ట్ అని జెప్పేసి కొట్టిపారేసి ధైర్యంగా భయపడకుండా ఆ లోనికి వెళ్తాడు. అప్పటికి రాత్రి 12:30 అవుతుంది. 12:30 ప్రాంతంలోంచి అతను వెళ్తున్నప్పుడు అంతా మామూలుగానే ఉంటుంది. చీకటిగా ఉంటుంది. అక్కడక్కడ పిట్టెల సౌండ్ రాత్రిపూట అరిసే పిట్టెల సౌండ్ వస్తుంటది. ఏవి పట్టించుకోకుండా నేరుగా ఇంట్లో తిరిగినట్టుగా వెళ్తాడు. కానీ బయట వరకున్నప్పుడు అతనికి ఒకలా ఉంది. ఆ బిల్డింగ్‌లోకి ఎప్పుడైతే అడుగు పెడతాడో అప్పుడు అతనికి దడ మొదలవుతుంది. ఏంది ఇప్పటిదాకా ఇంత ధైర్యం ఉంది. ఆహా! ఏదో గిట్లాంటివి నమ్మే ఊర్లో వాళ్ళు భయపడుతున్నారు. హె! నన్నేం చేస్తుంది? ఏం చేయదు. అసలు ఇందులో ఏమి ఉంటే కదా చేయడానికి అనేసి అదే మొండి ధైర్యంతో లోనికెళ్తాడు. లోనికెళ్ళంగానే మెట్లు కనబడతాయి ఎదురుగా. ఆ మెట్ల పైకెళ్ళి చూద్దాం ఫస్టు. అసలు మెట్ల మీదకెక్కడం కంటే ఈ చుట్టూ ఏముంది ఇక్కడ కింద చూద్దామని చెప్పేసి చూస్తే ప్రతి డోర్‌కి లాకేసి ఉంటది. కానీ ఒక్క గదికి మాత్రం లాక్ ఉండదు. అది డోర్ దగ్గరేసి ఉంటుంది. అందులో ఏముందో తొంగి చూద్దామని జెప్పేసి ఆ డోర్ వైపు అడుగులెడతాడు. అడుగులెట్టి ముందుకెళ్ళంగానే అతనికి వెనక నుంచి ఎవరో మెట్ల పైకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవరు లేరే! ఆహా! అంతా భ్రమలే. చీకట్లో మనకు అలాంటివి కనిపిస్తుంటాయి. ఇదంతా మామూలే అనుకోని ఆ డోర్ మెల్లగా తెరుస్తాడు. ఆ డోర్ తెరిస్తే అతనికి చెడు వాసనొస్తుంది. దుర్వాసన అంటే చాలా కాలం దాకా అది డోర్ మూసింది గాబట్టి ఒక్కసారి తెరిస్తే స్మెల్ అనేది వస్తది గదా! ఆ వాసన అనేది వస్తుంది. ఆ వాసనకు ముక్కు మూసుకొని ముక్కుకు దస్తి పెట్టుకొని డోర్ మెల్లగా తెరిచి చూస్తే అందులో రాళ్ళు రప్పలు తప్ప ఏమీ ఉండవు. ఈ బిల్డింగ్ వదిలేసి కనీసం వందల సంవత్సరాలయినట్టుంది. అందుకే ఇంత పాడుబడిపోయింది. ఎవరు లేరు. కనీసం ఇక్కడ ఎవరు వచ్చి పట్టించుకోరు. అందుకే ఇట్లా ఉంది అని జెప్పేసి మనసులో అనుకుంటుంటాడు. మళ్ళీ అతనికి మెట్లపై నుంచి ఎవరో దిగి తనకు కుడివైపుగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవరు కనిపియరు. ఇటువైపు వెళ్ళిర్రు గదా! ఎవరు వెళ్ళిర్రు అని జెప్పేసి చూద్దామని జేసి మళ్ళీ కుడివైపు వెళ్లి చూస్తాడు. అక్కడ అన్ని దర్వాజాలు పొంచుంటాయి. అతను 2 అడుగులు ముందుకేస్తాడంతే. తను తెరిసిన గది డోర్ అనేది మూసిపోతుంది. అదేంటి? చుట్టూ గాలే లేదు. డోర్ ఎలా మూసింది? లోనేమైనా పిల్లులుంటాయి. లేకుంటే ఎలకలో ఉండుంటాయి. అందుకే మూసింది. ఎందుకులే అనుకుంటాడు. మళ్ళీ 2 అడుగులు ముందేసి మెట్ల వైపు వెళ్తాడు.
ఆ డోర్ మళ్ళీ తెరుచుకుంటుంది. అదేంటి గాలి లేకుండా డోర్ తెరుస్తుంది? పిల్లి ఉన్నా కూడా పిల్లి డోర్ సప్పుడుకు భయపడతాయి. కానీ ఈళ్ళని లోనికెళ్ళి చూద్దాం ఏముందని చెప్పేసి మళ్ళీ ఆ డోర్ దగ్గరికెళ్ళి మెల్లగా ఓపెన్ చేస్తాడు. పైనుంచి ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది. పైన మనం చూస్తాడు. ఎవరో అన్నట్టుగా శబ్దం అనిపిస్తుంది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నా పక్కన ఎవరు లేరే అని చెప్పేసి ధైర్యంగా ఈసారి మీదికెళ్దామని చెప్పేసి శబ్దం మీదికించి వచ్చింది అని మెట్లెక్కి పైకెళ్తాడు. ఆ మెట్లెక్కి పైకెక్కుతున్నప్పుడు అతనికి మతిపోతుంది. ఎందుకంటే ఓ మహిళను రేప్ చేసి హత్య చేశారు. ఆ మహిళే ఆత్మై తిరుగుతుంది. ఆ విషయం అతనికి తెలియదు. లోనికి అలాగే వెళ్తాడు. ఇంకెళ్ళి ఆ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళంగానే అక్కడ ఆ మూలన రూమ్లో ఎవరో ఒక స్త్రీ చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ ఎవరుంటారబ్బా ఈ రాత్రికి ఈ బిల్డింగ్లో? ఎవరు ఏడుస్తారు? లేకుంటే దూరంగా ఎవరన్నా ఆ చెట్ల పొదల్లో పొలాలలో ఎవరైనా ఉన్నారా రాత్రిపూట అనుకుని మెల్లగా కిటికీలు తెరిచి ఆ పొలాల దిక్కు చూస్తాడు. వ్యవసాయ భూముల దిక్కు. అక్కడ ఎవ్వరు కనబడరు. తన కెమెరా లైటింగ్ ఆన్ చేసి ఇక బిల్డింగ్లో సెర్చ్ చేయడం మొదలు పెడతాడు. అతను వెళ్తున్న కొద్ది నుంచి వెనక నుంచి ఎవరో తనపై చేయి పెట్టడానికి వస్తున్నట్టు, ఎవరో తనని వెనక నుంచి పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. అవేవి పట్టించుకోడు. కానీ ఆ గది వైపు వెళ్తాడు. ఆ గది వైపు వెళ్ళంగానే ఆ గది మీద రూమ్ నంబర్ 7 అని రాసి ఉంటుంది. ఆ రూమ్ నంబర్ 7 ఏంది అని చెప్పేసి అక్కడ కాగితం ముక్క కనపడుతుంది. దాంతో క్లీన్ చేస్తాడు. రూమ్ నంబర్ 7 అని అప్పట్లో రాసినట్టున్నాడు. అందుకే రూమ్ నంబర్ 7 ఏమో అని లోని మెల్లగా ఆ గది కిటికీ ఓపెన్ చేస్తాడు. అంతే. ఆ గది కిటికీ ఓపెన్ చేశాక అతనికి లోన అన్ని గబ్బిలాలు కనపడతాయి. గబ్బిలాలు లోనికి ఎలా వెళ్ళాయా అని ఆలోచిస్తుంటాడు. అంతా కిటికీలు ఉండవు, ఏముండవు. కానీ లోనికి గబ్బిలాలు ఎలా వచ్చాయా అనుకుంటాడు. డోర్ పగలగొడదామంటే లోన్ తాళం వేసి ఉంటుంది. అలాగని ఆ 4 కిటికీలు ఉంటాయి. అవి ఓపెన్ చేసి చూస్తాడు. ఓపెన్ చేసి చూడంగానే ఆ మూలన ఎవరో నీడ కనబడుతుంది. ఆ నీడను చూసిన మరుక్షణం అతను చలించిపోతాడు. అక్కడే చెమటలు పడతాయి. అసలు అక్కడ మూలకు కూర్చున్నది ఎవరు అని చెప్పేసి కిటికీని పూర్తిగా ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ అక్కడ ఎవరు కనపడరు. తన పక్కన అప్పుడు తర్వాత మళ్ళీ ఎడమ వైపు చూస్తే ఆ హాల్ అని కాకుండా ఆ దారి అనేది పొడవుగా ఉంటుంది. అన్ని రూమ్లు లైన్గా ఉంటాయి, ఒకదాని వెనుక ఒకటి. మళ్ళీ కుడివైపు చూస్తాడు. ఎడమవైపు అతను కుడివైపు ఎడమవైపు చూస్తున్నప్పుడు పక్కన ఎవరో వెనకాల నుంచి తను వెనకాల నిలబడ్డట్టుగా అనిపిస్తుంది తనకి. మొత్తం ముందుకెళ్తాడు. కానీ ఒక రూమ్లో లైట్ వేసి ఉంటుంది. ఈ రూమ్లో లైట్ ఎందుకు వేసి ఉన్నది అనుకుంటాడు. ఆ లైట్ వేసి ఉండదు. అది చాలా తక్కువ వోల్టేజ్తో వెలుగుతుంటుంది. ఇన్ని రోజుల నుంచి తక్కువ వోల్టేజ్తో ఈ లైట్ ఎట్లా వెలుగుతుందా అని చెప్పేసి నెమ్మదిగా 2 అడుగులు ముందేసి చూస్తాడు. అంటే మధ్యలో ఎవరో ఈ బిల్డింగ్లోకి వచ్చారు. వచ్చి దీంట్లో ఏమో చేసి లైట్లు పెట్టారు. ఆ లైట్ కాస్త పాడైపోయినట్టుంది. అదే లో వోల్టేజ్లో వెలుగుతుంది అనుకుని ఆ పగిలిపోయిన అద్దంలోంచి చూసి అలా అనుకుంటూ 2 అడుగులు ముందుకేసి పక్కన ఇంకొక రూమ్లో ఏం చూద్దామని చెప్పేసి అడుగులేస్తూ ముందుకెళ్తాడు. అంతే. ఆ అడుగులేస్తూ ముందుకెళ్తున్నప్పుడు అతనికి ఆ ఎదురుగా స్ట్రెయిట్గా పగిలిపోయిన అద్దం ఉంటుంది. ఆ అద్దం కిటికీలోంచి ఎవరో నిలబడ్డట్టుగా ఒక నీడ కనపడుతుంది. కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూస్తాడు. సరిగ్గా క్లియర్గా కనపడుతుంది. ఎవరో ఒక మహిళ నిలబడ్డట్టుగా ఆ నీడ అతని వైపు రావడం చూస్తాడు. మళ్ళీ 2 అడుగులు ముందుకేస్తాడు. అలాగే భయపడకుండా ఆ నీడ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. అదేంటి ఇందాక వచ్చింది కళ్ళ ముందు ఎందుకు అదృశ్యమైందని అటు ఇటు దిక్కులు చూస్తాడు. ఆ చీకట్లో అతనికి ఏమీ కనబడదు. దూరం నుంచి ఎక్కడో వీధి స్తంభానికి ఉన్న వెలుతురు ఆ బిల్డింగ్ పైన ఉంటుంది. ఆ వెలుతురుతోనే అతనికి అక్కడ కాస్త ఉస్త కనబడుతుంది. తనకు తెచ్చుకున్న టార్చ్ లైట్ అనేది అంతంత మాత్రంగానే వెలుతురుంటుంది. ఆ బ్యాటరీ ఆన్ చేసి ఆ ముందు వైపు చూస్తాడు. ఇక్కడ
కానీ ఆ తర్వాత అతని బ్యాటరీ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎంత ఆన్ చేసినా అది ఆన్ అవ్వదు. ఇదేంటి, మననే సెల్ వేయించాను, అలా ఎలా పాడైపోతుంది అని చెప్పేసి అలా ఇలా కొట్టి చూస్తాడు, అది ఆన్ అవ్వదు. ముందుకెళ్తాడు అట్లే. ఆ రూమ్లోంచి ఎవరో కనపడ్డారని అడుగు ముందుకేస్తుంటే వెనకన రూమ్లోంచి ఎవరో ఏడ్చిన శబ్దాలు వినిపిస్తాయి. మళ్ళీ ఇక్కడి నుంచి ఎందుకు వస్తున్నాయని అక్కడ వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక్కసారిగా డోర్ గుద్దిన దన 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 శబ్దాలు వస్తాయి. అంతే, గుండె దడ, ఒక్కసారిగా చల్లటి చెమటలు పడతాయి. అతని శరీరం అంతా చల్లబడిపోతుంది. ఈ డోర్లో పైన బయట లాకేసి ఉంది. లోన శబ్దం చేస్తున్నారంటే అన్న ఎవరో ఉండుంటారని లోనికెళ్ళి ఆ కిటికీ దగ్గర తొంగి చూస్తాడంతే. అతనికి నల్లని నీడ, జుట్టు రోసుకున్న మళ్ళీ మహిళ తెల్లని కళ్ళు వేసుకొని ఇతని వైపు కోపంగా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంతే, అక్కడి నుంచి పారిపోయిందంటే మళ్ళీ తిరిగి ఆ బిల్డింగ్ వైపు, ఆ భూత్ బంగ్లా వైపు చూడలేడు. అప్పుడు భయమవుతుంది, నిజమైన భయం. అసలు ఆ కనిపించిన నీడ ఎవరు? నిజంగానే దయ్యాలు ఉన్నాయా? ఆ నీడ, ఆ నల్లని నీడ, ఆ జుట్టు, ఆ చేతులు, ఆ కళ్ళు చూసి ఒక్కసారిగా స్పృహ తప్పిపోతాడు. మెల్లగా ఆ బిల్డింగ్ దిగి ఆ మెట్లు దిక్కుతూ డొల్తో కింద పడతాడు. కింద పడి మళ్ళీ లేచి ముందుకెళ్ళగా అక్కడ గేట్ దగ్గర తను ఆపిన బైకు కింద పడిపోయి ఉంటుంది. అలాగే దాని వద్దకు పోతాడు. ఆ గేట్ దగ్గరికి వెళ్ళేంత వరకు కనీసం 10 సార్లన్నా కింద పడతాడు భయానికి. జీవితంలో మొట్టమొదటిసారి భయమైంది నన్ను. అందరూ అంటుంటే ఏందో అనుకున్నాను, లేవనుకున్నాను, కానీ వామో దయ్యాలు ఉన్నాయి, అందుకేనా ఇటువైపు ఎవ్వరు రారు. నాకు ఇప్పుడు అర్థమైంది, దయ్యాలు ఉన్నాయి. కానీ నేను ఎవరితో చెప్పను, ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే అందరు నన్ను చంపేస్తారని చెప్పేసి ఆ రోజు నుంచి అతను మళ్ళీ బిల్డింగ్ వైపు కాదు కదా, ఆ దరిదాపులకు కూడా వెళ్ళాడు. కానీ ఈ సంఘటన జరిగాక తనకి ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుంది. వారం రోజులైనా కాలేజ్కి సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉంటాడు. కానీ తల్లిదండ్రులకు తెలియదు. అసలు ఈ స్టోరీ తను వెళ్ళి చూసినట్టుగా ఎలా తెలిసిందంటే, ఎక్కువగా ఇష్టపడేది ఓ వ్యక్తి, ఆ వ్యక్తితో చెప్తాడంతే. ఆ వ్యక్తి చెప్పడం వల్ల ఇలా జరిగిందని తెలిసింది, అంతే తప్ప అసలు ఈ స్టోరీ బయటికి రాదు ఆ వ్యక్తి చెప్పకపోతే. కేవలం ఆ ఒక్క వ్యక్తి నోరు జారి చెప్పాడు. అది కూడా నేను నీకు చెప్పానని అతనికి చెప్పొద్దు, ఎందుకంటే అతనికి నేను మాట ఇచ్చాను. నోరు జారి చెప్పాను, అంతే, ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్, ఇది చూశారు కదా, మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.